లేదంటే ఓం శ్రీమాత్రే నమః అని ధ్యానం చేసుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరీ నమః. చైతన్యగుణ సంపూర్ణాయ నమః. దేవకార్య సముచితాయ నమః. ఉజ్జతోపేక్ష కోదండాయ నమః. పంచతన్మాత్ర సాయకాయ నమః. నిజారణ ప్రభాపూర్ మధ్య బ్రహ్మాండ మండలాయ నమః. చంపకా శోకపున్నాగదో సౌగంధికల సత్యచాయ నమః. కురువింద మణిశ్రేణి కనకోటి మండితాయ నమః. అష్టమి చంద్ర విభ్రాజ జగస్తర శోభితాయ నమః. మోజేంద్ర కలంకా మృగనాభ విశేషకాయ నమః. వలన స్వరమాంగళ్య గృహోత్తరవలసింది. ఓం భూర్భువస్వః తస్సద్విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓకే అండి, అలాగే హృదయ స్థానంలో నమస్కారం చేసుకుని స్వాగతం వచ్చినారుగా. స్వాగతం సుస్వాగతం. చక్కగా కాల్చి వన్నెలాగా చేసి దాన్ని ఎలా అయితే రకరకాలుగా వంచి నవరత్నాలు డైమండ్స్ ఎలా అయితే పొదిగి మనకి ఆ అందమైన ఆ నగని చూడగానే ఆకర్షణీయంగా మనం తీసుకుంటాము. అంతటి అమ్మవారిని కూడా ఆ శక్తిని కూడా అంటే ఈ వ్యోమంలో ఎలా ఉంటుంది అంటే మన శక్తిని అసలు ఊహించడం, అంతటి శక్తిని మనకు రూపంగా తయారు చేశాం. అలా తీసుకొస్తుందే కదా మన లోపల ఉన్న పాపాలన్నీ జన్మల రాహిత్యంలో సంచిత పాపం ఆ స్వల్పంగా పిలవటం వలన మనలో ఉన్న నెగటివ్ తత్వం, మనలో ఉన్న నెగటివ్ అండ్ పాజిటివ్ నెగటివ్ తత్వాన్ని నశింప చేయాలి అంటే గురువులైతే అలాగే చెప్తారండి. పాపాలన్నీ కూడా నశించిపోవాలి అంటే దాన్ని ఒక నెగటివ్గా అంటే చెప్పేటప్పుడు నెగటివ్గానే చెప్పాలి. ఆ నెగటివ్ తత్వాన్ని తీసేయాలి అంటే నెగటివ్ అంటే రాక్షసుడు, రాక్షస గుణాలలో మనలో చెప్పుకున్నాం ఫస్ట్ పాయింట్గా కూడా ఉన్న మనసులో ఉన్న సంకల్పాన్ని గట్టిపరచడానికి మన లోపలికి ప్రవేశిస్తాం. ఉదయించే సూర్యుడు బంగారు కాంతి కిరణాలతో అంటే కొంచెం ఎలా ఉందంటే గోల్డ్ స్పాట్ కలర్ లో మంచి ఒక బాలులాగా ఉంటాడనమాట. అలాంటి మొట్టమొదటిగా ఉన్న బాలుని ఆ వైబ్రేషన్ మన లోపలికి తీసుకుంటున్నాం. మా సర్దుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటూ సూర్య భగవానుకు ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాము.